Hello guys, welcome to LTEX classes. మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏబిపిఎస్సి గ్రూప్ 1 సంబంధించి ఇండియనిస్టిక్ సబ్జెక్ట్ సంబంధించి PAQ డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో దీంట్లో థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మనం ఏదైతే LTEX ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేస్తుందో దాని గురించి కొంచెం చెప్పుకుందాం. సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ లో మీకు సెక్షనల్ అండ్ ఫుల్ అండ్ టెస్ట్ ఉంటాయి చెప్పినట్టు, అలాగే డీటెయిల్ పేపర్ కరెక్షన్, రిమార్క్స్ అండ్ ఆల్సో పర్సనలైజ్ మెంటర్షిప్ ఇస్తారు. అండ్ ఆల్సో మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తారు. త్రూ దిస్ మోడల్ ఆన్సర్స్ మీకు ఏంటంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కంటెంట్ తో పాటు మీరు కంటెంట్ ఎంటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ త్రూ దిస్ పర్సనలైజ్ మెంటర్షిప్ ద్వారా మీకు మీ యొక్క యూనిక్ అప్రోచ్ ఏదైతే ఉందో మీకు ప్రెజెంటేషన్ లో ల్యాగ్ అవుతుందా, కంటెంట్ లో ల్యాగ్ అవుతుందా, ఆన్సర్ రైటింగ్ లో ఇంట్రడక్షన్, బాడీ పార్ట్, విచ్ పార్ట్ యు ఆర్ లాగింగ్, దేంట్లో మీరు బాగా ప్రెజెంట్ చేయగలుగుతున్నారు. సో అది మీకు పర్సనలైజ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తూ మీకు ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అయ్యేలా ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. సో దీనికి మీకు సంబంధించి 1 year వ్యాలిడిటీ, ఆల్రెడీ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటే 1 year వ్యాలిడిటీ, మీరు ఛార్జ్ చేయాల్సిన ఫీజు ఓన్లీ 10,000 రూపీస్ ఓన్లీ. దాని మీద ఈఎంఐలో పే చేసుకోవచ్చు 5,000 per month. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకోవాలనుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి తీసుకోవాలనుకుంటే దానికి 20,000 రూపీస్ మాత్రమే. దాన్ని కూడా మీరు ఈఎంఐ 5,000 per month పే చేయొచ్చు. ఇంకా ఫర్దర్ గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి ఏమైనా మీరు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద ఉన్న 7893899553 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మనం ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ స్టార్ట్ చేసాం కదా ఏపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి PAQs, దా డిస్కషన్లోకి మనం వెళ్ళిపోతాం. సో దాంట్లో చూసినట్టయితే ముందు ఈ రోజు సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మన చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే 1A మనం చెప్పుకున్నామో 1A క్వశ్చన్ లో మనం చెప్పుకున్నట్టు డిస్కస్ ది ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది IVC మనం చెప్పుకున్నాం. దాంట్లో ఆ వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో వీడియో కమెంట్స్ లో ఎవరు వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఏం చెప్పారంటే వాళ్ళ యొక్క డిక్లైన్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో దాని గురించి 5 minutes డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ఆరిజిన్ గురించి మనం చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అలాగే వాళ్ళు ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యారో చేసుకున్నాం. బట్ డిక్లైన్ గురించి ఒక కాంట్రవర్షియల్ ఉంది. సో అందుకని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది బెటర్ అని చెప్పి నాకు అనిపించి సో దాని గురించి 5 minutes మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే డిక్లైన్ ఆఫ్ ఐవీసీ ఏ విధంగా ఉంది అంటే దానిపై మనకు కొన్ని థియరీస్ ఉన్నాయి. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీంట్లో మనం చూసుకున్నట్టయితే జనరల్ గా మనకు చెప్పాలంటే అంతకు ముందు ప్రిడామినెంట్ గా చెప్పిన థియరీ ఏంటంటే ఎవరైతే అప్పుడు స్టార్టింగ్ వాళ్ళైతే బ్రిటిష్ పీరియడ్ లో దీన్ని మన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చూసారు కదా, అప్పుడు బ్రిటిష్ పీరియడ్ లో దీన్ని అప్పుడు తవ్వకాలు జరిపినప్పుడు ఆ బ్రిటిష్ పీరియడ్ లో వాళ్ళు దొరికింది కాబట్టి వాళ్ళు ఏమని చెప్పారంటే మేబీ ఆ నెక్స్ట్ ఎవరైతే వచ్చారో ఈ వేదిక్ సివిలైజేషన్ ఏదైతే వచ్చిందో వాళ్ళ ద్వారా వీళ్ళు అంతమైపోయారని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే ఏంటంటే దాన్ని వాళ్ళు చెప్పిన థియరీ ఏంటంటే ఆర్యన్ ఇన్వేషన్ అని చెప్పేసి అన్నారు. ఆర్యన్ ఇన్వేషన్ ద్వారా అంటే ఎవరైతే ఆరియన్స్ సెంట్రల్ ఏషియా అనేది మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎలా ఉంది కదా, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎలా ఉంటే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఆరియన్స్ ఎక్కడైతే మనకి ఈ సెంట్రల్ ఏషియన్ ఏరియా నుండి అయితే ఆరియన్స్ వచ్చారో వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యి వాళ్ళు మనకి ఇక్కడ వేదిక్ సివిలైజేషన్ స్టార్ట్ చేశారు ఈ గాంగటిక్ ఏరియాలో. అంటే మన గంగా నదీ తీర ప్రాంతంలో వేదిక్ సివిలైజేషన్ అనేది ఈ ఆరియన్స్ అనే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏమన్నారంటే ఇనీషియల్ గా ఈ ఆరియన్స్ వచ్చి ఈ ఐవీసీ పీపుల్ ని వీళ్ళు చంపేసి వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారని చెప్పేసి అంతకుముందు ప్రిడామినెంట్లీ మనం బిలీవ్ చేసిన థియరీ. ఇప్పటికీ కూడా బుక్స్ లో ఏం చెప్పారంటే ఆరియన్ థియరీ అనేది అంతకు ముందు ఉండేది, అది కాకుండా వేరేదని చెప్తున్నారు. బట్ దీని గురించి కూడా డిస్కస్ చేసి దాని తర్వాత మనం ఇది ఎందుకు కాదు కూడా డిస్కస్ చేద్దాం. సో ఆరియన్ ఇన్వేషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందంటే ఐవీసీ పీపుల్ ని ఆరియన్స్ ఎవరైతే వచ్చారో, ఎవరైతే సెంట్రల్ ఏషియా రీజన్ నుండి వచ్చి మనకి ఇక్కడ వేదిక్ సివిలైజేషన్ ఏదైతే ఉందో గంగా నది తీర ప్రాంతంలో స్టార్ట్ చేశారో వాళ్ళే చంపేశారు, వాళ్ళని అంతం పొందించి వీళ్ళు కొత్త సివిలైజేషన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చు. కానీ అక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చూస్తాం కదా, దాంట్లో వీళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది మనం చెప్పుకున్నాం 2500 BC నుంచి 1800 BC వరకు మనం చెప్పుకున్నాం. వేరాస్ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వేదిక్ సివిలైజేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకున్నామంటే ఈ వేదిక్ సివిలైజేషన్ అనేది మనకి దీంట్లో ఎర్లీ వేదిక్ లేటర్ వేదిక్ కొన్ని చూసారా, దాంట్లో వేదిక్ సివిలైజేషన్ అనేది 1500 BC నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ చూసినట్టయితే 300 years డిఫరెన్స్ ఉంది.
ఈ 300 years డిఫరెన్స్ లో మనకి సేమ్ స్టార్ట్ అయినట్లయితే వీరు 1800 BC అంటే మనకి 1600 BCయో లేదా 1700 BCయో ఆ టైంలో స్టార్ట్ అవ్వాలి. 300 years డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ 300 years లో ఎలా మనకి ఇంత డిఫరెన్స్ గ్యాప్ అనేది మనకు రాకూడదు. సో అది ఫస్ట్ డౌట్ వచ్చింది. రెండోది ఏంటంటే ఒకవేళ వీళ్ళే వేదిక్ సివిలైజేషన్ వాళ్ళే ఒకవేళ వాళ్ళని ఓడించి ఆ ఏరియాని కాంకర్ చేశారు అనుకుందాం, అలా అయినట్టయితే మనకి వీళ్ళు ఏదైతే ఐవీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు అర్బన్ సివిలైజేషన్ అప్పుడు వాళ్ళు కట్టిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు కట్టిన ఆ టౌన్ ప్లానింగ్ కానీ లేదా వాళ్ళు కాల్చిన ఇటుకలు కట్టడం కానీ ఆ టౌన్ ప్లానింగ్ కానీ గ్రిడ్ ప్యాటర్న్ కానీ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ గ్రిడ్ ప్యాటర్న్ అవేవి ఈ వేదిక్ సివిలైజేషన్ లో మనకు కనిపించలేదు. మళ్ళీ వీళ్ళు రూరల్ సివిలైజేషన్ స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు బంకమట్టితో చేసిన ఇళ్లలో మళ్ళీ ఉండేవాళ్ళు. అంటే ఒకవేళ వీళ్ళని మీరు కాపీ చేసినట్టయితే వీళ్ళు అంతమందినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే సివిలైజేషన్ ఉందో అర్బన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎంతో కొంత వాడుకునే వాళ్ళు, దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు. కానీ లేదు, అంటే వీళ్ళకి వాళ్ళకి మధ్య ఖచ్చితంగా కొంత గ్యాప్ అయితే ఉంది, వీళ్ళ గురించి వాళ్ళకి తెలిసి ఉండదు అనేది మాత్రం గట్టి నమ్మకం ఈ యొక్క 2 డౌట్స్ వాళ్ళకి కుదిరింది. సో దీని ద్వారా తర్వాత తెలిసింది ఏంటంటే జనరల్ గా వాళ్ళు నమ్మింది ఏంటంటే న్యాచురల్ కెలామిటీస్. అంటే న్యాచురల్ కెలామిటీస్ ద్వారా అంటే ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ అంటే ఏంటి? ప్రకృతి వైపరీత్యాలు. అంటే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు కానీ లేదా డ్రాట్స్ అంటే మనకి కరువులు, ఈ 2 వచ్చి ఒకవేళ వీళ్ళని అంతముందే ఛాన్స్ ఉందని. ఎందుకంటే అక్కడ ఏదైతే వీళ్ళు ఎక్కడ ఫామ్ చేశారు, ఇలాగా ఇండస్ వ్యాలీ రివర్ లో వీళ్ళు ఫామ్ చేసుకున్నారు, అది సింధు నది తీరంలో. కానీ సింధు నది యొక్క తీరం యొక్క రివర్ అనేది దాని కోర్స్ చేంజ్ చేయొచ్చు. అంటే నదీ ప్రవాహం అనేది ఒకేలా పారకుండా కోర్స్ చేంజ్ అయ్యి ఫ్లడ్స్ ద్వారా వీళ్ళు అక్కడి నుంచి తరలిపోయి గ్రాడ్యువల్ గా అంతమైపోయి ఉండొచ్చు అనే థియరీని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది జరిగింది ఆల్మోస్ట్ 4500 years ముందు జరిగింది. సో దీనివల్ల మనం ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇలా జరిగిందని మనం చెప్పలేం. కానీ ఊహ ప్రకారం ఏంటంటే ఫస్ట్ బిలీవ్ చేసిన ఆర్యన్ ఇన్వేషన్ ఫస్ట్ నమ్మినా సరే దాంట్లో మనకి ఇలాగ ఆర్యన్ ఇన్వేషన్ అనేది అయ్యుండదు అనేసి తర్వాత ఏది ఈ యొక్క డౌట్స్ వల్ల 300 years గ్యాప్ ఒకటి, వీళ్ళు అర్బన్ సివిలైజేషన్ అయితే వీళ్ళు రూరల్ సివిలైజేషన్ కంటిన్యూ చేయడం అంటే వాళ్ళు ఏ కంటిన్యూటీ లేదు. ప్యూర్ గా సడన్ గా ఒక హైలీ ఫ్లరిష్డ్ అర్బన్ సివిలైజేషన్ సడన్ గా ఎండ్ అయిపోయి వీళ్ళు మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళు పురాతన పూరిళ్లలో మామూలుగా బంకమట్టితో పూరిళ్ళు కట్టుకొని అలా మళ్ళీ స్టార్ట్ చేశారు. సో దీన్ని బట్టి చూసినట్టయితే వీళ్ళకి బదిలీ ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెంట్ గ్యాప్ అనేది ఉందని నమ్మి, సో దాని తర్వాత ఏంటంటే మేబీ న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ ఐవీసీ అనేది అంతమందిపోయి ఉండొచ్చు అనేది బిలీవ్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే వరదలు కానీ కరువులు కానీ వచ్చి దానివల్ల ఏదైతే ఈ నదీ ప్రవాహం ఉందో దాని యొక్క మార్పుల వల్ల వీళ్ళు ఎందుకంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది జనరల్ గా ఎలా చేస్తారు, కరువులు వచ్చిన ప్రాంతంలోనే వర్షపు నీరుని మళ్ళీ వీళ్ళు దాయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వేరే ఏరియాస్ లో ఈ టెక్నిక్ 5000 years ముందే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేయగలరు, అది వెరీ వెరీ కష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన ఎంత పెద్ద సిగ్నిఫికెంట్ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కరువు ప్రాంతం ఫేస్ చేసి ఉండొచ్చు, అందుకని ఇలాంటి టెక్నిక్స్ వారు వాడి ఉండొచ్చు. సో వీటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా న్యాచురల్ కెలామిటీస్ వల్ల అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల అంత పెద్ద సివిలైజేషన్ ఏదో ఒక నాగరికత అనేది అంతమైపోయి ఉండొచ్చు అని ఒక స్టోరీ. అది ప్రస్తుతానికి ఆ థియరీని మనం నమ్ముతున్నాం అనమాట. ఫస్ట్ ఆర్యన్ థియరీ కాకుండా ఇది నమ్ముతున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిక్లైన్ ఆఫ్ ఐవీసీ పీపుల్. ఓకే గైస్, నౌ మనం దీని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 2A క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ చాళుక్యన్ రూలర్స్ ఆఫ్ కళ్యాణి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్. అంటే కళ్యాణి చాళుక్యన్ రూలర్స్ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అనేది స్కల్ప్చర్స్ లోను అంటే కట్టడాలలోను, సంస్కృత లిటరేచర్ అంటే వాళ్ళ లిపిలోను అండ్ అలాగే కట్టడాల్లోను వాటిలో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటనేది అడిగారు. టు బి ఫ్రాంక్ గైస్ చెప్తానని కరెక్ట్ గా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఒక బౌన్సర్ క్వశ్చన్ మాత్రం. ఎందుకంటే ఇది నాకు తెలిసి మొన్న రాసిన ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారో మన మెయిన్స్ ఎగ్జామ్ రాశారో 100% పీపుల్ ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉండరు. 100% 2B లో ఇచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో చాయిస్ క్వశ్చన్ కాబట్టి
టు బి అటెంప్ట్ చేసి ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే కళ్యాణి చాళుక్యల్స్ అనే వాళ్ళు అనేది కర్ణాటక యొక్క స్టేట్ పిఎస్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్, కానీ ఇండియన్ హిస్టరీలో వాళ్ళ యొక్క రోల్ అనేది ఆబ్వియస్లీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం చదువుకున్నట్టు ఇండియన్ హిస్టరీలో ఐబీసీ చదువుకున్న తర్వాత మనం మహాజనపద చదువుకున్నాం, తర్వాత వేదిక్ సివిలైజేషన్ చదువుకున్నాం, వేదిక్ సివిలైజేషన్ తర్వాత మౌర్యాస్ చదువుతాం, మౌర్యాస్ తర్వాత శుంగాస్, కాన్వాస్ అండ్ శాతవాహనాస్ చదువుతాం. వీళ్ళందరూ ఇండియన్ హిస్టరీలో ప్రామినెంట్ రోల్ ప్లే చేశారు. ఈ పర్టికులర్ ఇయర్ ఏదైతే ఉందో దీంట్లో రూల్ చేస్తూ శాతవాహనాస్ మనం ఎందుకంటే ఇండియన్ హిస్టరీ చదువుతామంటే దక్కన్ రైతులను స్టార్ట్ చేస్తూ వీళ్ళు పాటలీపుత్ర వరకు రీచ్ అయ్యారు. సో అలాగే శాతవాహనాస్, దాని తర్వాత మనకి గుప్తాస్, అలాగే గుప్తాస్ తర్వాత చాళుక్యాస్ లో బాదామి చాళుక్యాస్ మనం చదువుతాం. ఎందుకంటే బాదామి చాళుక్యాస్ ని వెస్టర్న్ చాళుక్యాస్ అంటాం. బాదామి చాళుక్యాస్, పల్లవాస్, ఇక్కడ గుప్తాస్ తర్వాత నార్త్ ఇండియాలో హర్షాస్ చదువుతాం. ఎందుకంటే హర్షాస్ కొన్ని బాదామి చాళుక్యాస్ మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది. సో అందుకని ఎందుకంటే పులకేసిన్ 2 కును అక్కడి నుంచి హర్షవర్ధనకు మధ్య కాన్ఫ్లిక్ట్ జరగడం వల్ల ఆ కాన్ఫ్లిక్ట్ లో మనకి ఆబ్వియస్లీ ఇన్స్క్రిప్షన్స్ భయపడ్డాయి, ఐహోల్ ఇన్స్క్రిప్షన్ బయటపడింది. సో దానివల్ల నార్త్ లో ఉన్న ఏరియాకి సౌత్ లేకుని కాంక్వెస్ట్ ఇక్కడి నుంచి వాళ్ళు విస్తరించకుండా సౌత్ వాళ్ళు విస్తరించకుండా మనకి ఒక యుద్ధం జరిగింది. సో దీనివల్ల బాదామి చాళుక్యాస్ చాలా ఇంపార్టెంట్, పల్లవాస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత రాష్ట్రకూటస్ వస్తారు, కానీ కళ్యాణి చాళుక్యల్స్ అనేవారు ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ బుక్స్ లో వాళ్ళ గురించి తక్కువ ఉంటుంది. అలాంటిది వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అడిగేసరికి డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ ఈస్ 100% ఇది ఒక బౌన్సర్ లాంటి క్వశ్చన్. దీన్ని వదిలేయడమే బెటర్, ఎందుకంటే ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అనేది, ఎందుకంటే చాయిస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు. దీన్ని నాకు తెలిసి అనిపించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కి ది మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ ఇన్ ద పేపర్ అంటే ఈ క్వశ్చన్ అని చెప్పొచ్చు. బట్ ఎలాగో క్వశ్చన్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు డిస్కస్, కాబట్టి దీన్ని మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు అడిగింది ఏంటంటే కళ్యాణి చాళుక్యాస్. అసలు కళ్యాణి చాళుక్యాస్ అని పేరు ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎవరు అంటే కళ్యాణి చాళుక్యాస్ ని ఏమంటారంటే లేటర్ చాళుక్యాస్ అంటారు, లేటర్ వెస్టర్న్ చాళుక్యాస్ అంటారు. మనకి ఇండియన్ హిస్టరీ మనం చూసినట్టయితే ఏదైతే ఈ బాదామి చాళుక్యాస్ ఎవరైతే 6th century BC లో రూల్ చేశారో వాళ్ళని వెస్టర్న్ చాళుక్యాస్ అంటాం. ఎందుకంటే మనకు బాగా తెలుసు పులకేసిన్ 2 వాళ్ళు బాదామి చాళుక్యాస్ అంటారు. ఆ పులకేసిన్ 2 యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నాడో కుబ్జ విష్ణువర్ధనుడు, ఆ కుబ్జ విష్ణువర్ధనుడు ఆంధ్ర ప్రాంతంలో స్టార్ట్ చేసిన దాన్ని మనం ఏంటంటే వీళ్ళు వేంగి చాళుక్యాస్ ఈస్టర్న్ చాళుక్యాస్ అంటాం. అలా కాకుండా కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో దీంట్లో రూల్ చేసిన వాళ్ళని బాదామి చాళుక్యాస్ ఆర్ వెస్టర్న్ చాళుక్యాస్ అంటాం. ఈ వెస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళ తరువాత 10th to 12th centuryలో రూల్ చేసిన ఏరియా అది కర్ణాటక, కొన్ని ఏరియాస్ ఆఫ్ కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఏరియాని రూల్ చేసిన వాళ్ళనే లేటర్ వెస్టర్న్ చాళుక్యాస్ ఆర్ కళ్యాణి చాళుక్యాస్ అంటారు. వీరికి కళ్యాణి చాళుక్యాస్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది కళ్యాణి రీజన్ వాళ్ళు క్యాపిటల్ గా చేసుకుని పాలించారు. కర్ణాటకలో కూడా ఎలాగైతే మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర అని చెప్పుకుంటాము, అలాగే ఈ కళ్యాణి చాళుక్య కర్ణాటక రీజన్ కూడాను 3-4 ప్రాంతాలుగా డివైడ్ చేసుకుంటారు. దాంట్లో ఈ కళ్యాణి ఈ ఈస్టర్న్ మోస్ట్ ఏదైతే పార్ట్ ఉందో కర్ణాటకలో ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ లో ఉన్న ఏరియాని కళ్యాణి దుర్గం అంటారు. దాంట్లో మెయిన్ ఏరియాస్ ఏంటంటే బీదర్, గుల్బర్గా, రాయచూర్, కొప్పల్, బెల్లారి. సో ఈ ఏరియా ఈ డిస్ట్రిక్ట్ ని కలుపుకుంటే ఈ ప్రాంతాన్ని కళ్యాణి ప్రాంతం అంటారు. ఈ కళ్యాణి ప్రాంతాన్ని వాళ్ళు క్యాపిటల్ గా చేసుకుంటూ రూల్ చేసిన రూలర్స్ ని కళ్యాణి చాళుక్యాస్ రూలర్స్ అంటారు. సో వీళ్ళని లేటర్ వెస్టర్న్ చాళుక్యాస్ అంటారు. ఎందుకంటే బాదామి చాళుక్యాస్ ని వెస్టర్న్ చాళుక్యాస్ అంటారు. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ వెస్ట్ ఏరియాలో రూల్ చేశారు కాబట్టి లేటర్ వెస్టర్న్ చాళుక్యాస్ అంటే పశ్చిమ చాళుక్యాస్, తరువాత వచ్చిన పశ్చిమ చాళుక్యాస్ అని చెప్పుకుంటారు. అలాగే కళ్యాణి ప్రాంతాన్ని రాజధానిగా రూల్ చేయడం వల్ల వీళ్ళని కళ్యాణి చాళుక్యన్ రూలర్స్ ఆఫ్ కళ్యాణి అని చెప్పేసి అంటారు. ఇది వాళ్ళ గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్. కొంతమంది ఇంపార్టెంట్ రూలర్స్ ఉన్నారు వీళ్ళ దీంట్లో. మనం చెప్పుకునే ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరైతే అంటే తైలిపా 2 అంటారు వీళ్ళని. ఈ తైలిపా 2 అనేవాడు ఫౌండర్. వీళ్ళకి 957 AD లో వీళ్ళని ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగే తైలిపా తర్వాత సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళ గురించి మనం చాలా అంటే చాలా తక్కువ తెలుసు. సో కొద్దిగా రీసెర్చ్ చేసి మనం చెప్పుకుంటున్నాం. సో సత్యాశ్రయ, దాని తర్వాత సోమేశ్వర అనేవారు మనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఈ సోమేశ్వర ఎవరైతే ఉన్నారో ఈ సోమేశ్వర 1కి తర్వాత ఆంధ్ర రూల్ చేసిన
కాకతీయాస్కు ఎర్లీ కాకతీయాస్ అంటాం. ఎవరైతే ఎర్లీ కాకతీయాస్ అంటే అంతకు ముందు వచ్చిన కాకతీయాస్ ఎవరైతే ఉన్నారో, ప్రతాపరుద్ర ముందు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కాకతీయాస్కి వీళ్ళకి ఆ ఎర్లీ కాకతీయాస్ ఎవరైతే వాళ్ళు ఈ సోమేశ్వర వన్కి వాళ్ళు సామంతులుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత లాస్ట్ ఇచ్చిన ఇంపార్టెంట్ రూల్ అనేది విక్రమాదిత్య 4. ఇలాగే 4 ఇంపార్టెంట్ రూల్స్ అనేవారు కళ్యాణి చాళుక్య యొక్క డైనాసిటీని రూల్ చేశారు. సో తైలపేటు 1, సత్యాశ్రయ 1, సోమేశ్వర 1 అండ్ విక్రమాదిత్య 4. రిమైనింగ్ అంటే మధ్యలో చాలా మంది వచ్చారు, కానీ వీళ్ళే మాత్రం చాలా ఇంపార్టెంట్ రూలర్స్ గా మనం చెప్పవచ్చు. ఇది ఎవరు కళ్యాణి చాళుక్యాస్ లో ఇంపార్టెంట్ రూలర్స్. వీళ్ళు ఏ ఏరియా ఉన్నారు 10th to 12th century. 12th century ఏరియాలో వెస్టర్న్ ఏరియాలో కర్ణాటకను, కొంత ఏరియా ఆఫ్ మహారాష్ట్ర అండ్ కొంత ఏరియా ఆంధ్రాలో కలుపుకొని రూల్ చేశారు. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటంటే కళ్యాణి దుర్గం అనేసి వీళ్ళ క్యాపిటల్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఇంకా చెప్పాలంటే వీళ్ళు అప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క వెస్టర్న్ ఏరియాని రూల్ చేస్తూ, దాని తర్వాత 12th century తర్వాత రాష్ట్రకూటాసు వాళ్ళ తర్వాత వచ్చారు. ఆ తర్వాత అంతమైపోయి వేరే రూలర్స్ ద్వారా వీళ్ళు గంగాస్ ద్వారా, వెస్టర్న్ గంగాస్ ద్వారా వీళ్ళు యొక్క డైనాసిటీ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో దీంట్లో వీళ్ళకి గురించి అడిగింది ఏంటంటే వీళ్ళ యొక్క మనకి స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ గురించి అడిగారు. సో ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడాలంటే వీళ్ళ ఆర్కిటెక్చర్ ని ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గడగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఇది వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ పాయింట్, గడగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఎందుకు ఈ పాయింట్ వచ్చింది, ఎందుకు దీన్ని గడగ్ స్ట్రక్చర్ అన్నారంటే గడగ్ అనే ఈ ప్రాంతం నుంచి ఈ యొక్క ఆర్కిటెక్చర్ పుట్టింది. కళ్యాణదుర్గంలో బెల్లారి రీజన్ టు బోలావి ఈ ఏరియా ఉంది చూసారా, ఈ ఏరియాలో ఉన్న ప్రాంతంలో వీళ్ళకి ఇక్కడ మనకి ఈ గడగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది పుట్టింది. కాబట్టి వీళ్ళ ఆర్కిటెక్చర్ ని ఇంకో ఏమంటారంటే గడగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. కానీ వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా డైరెక్ట్ గా ఇది ఆల్వేస్ అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఏదైతే ఇండియన్ ఆర్కిటెక్చర్ ఉందో ద మోస్ట్ ఫేమస్ టు ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఏవైతే ఉంటారో నగరా స్టైల్ ఉంటుంది. ఇది నార్త్ ఇండియాలో బాగా ప్రామినెంట్ గా ఉండేది. అలాగే మనకి సౌత్ కి వచ్చినప్పుడు ద్రవిడియన్ స్టైల్ అంటారు. వీటికి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది నగరా స్టైల్ కును అండ్ ద్రవిడియన్ స్టైల్ కి. వాటిలో ఏమని చెప్పచ్చు అంటే వీళ్ళు శిఖర్ అంటారు, వీళ్ళు విమాన్ అంటారు, వీళ్ళకి బౌండరీ వాల్ ఉండదు, వీళ్ళు బౌండరీ వాల్ ఉంటుంది. సో ఇలాగ వాళ్ళకి కొన్ని మల్టీ శిఖర్స్ ఇందులో ఉంటాయి, మల్టీ శిఖర్స్ ఉండవు. ఇలాగ వీళ్ళకి డిఫరెంట్ మండపాస్ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళు దీంట్లో శిఖర్ ఏదైతే ఉందో మెయిన్ డేట్ శిఖర్ హైయెస్ట్ గా ఉంటుంది. ఇలా డిఫరెన్స్ ఉన్నది. అది ఆల్రెడీ మనం ఇన్ కేస్ ఆ యొక్క స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వచ్చిన మనం డిస్కస్ చేద్దాం. సో ఏదైతే నెక్స్ట్ వచ్చాయో ఇది గుప్తాస్ టైంలో ప్రామినెంట్ అయింది, ఇది పల్లవాస్ టైంలో బాగా ప్రామినెంట్ అయింది. గుప్తా టైంలో స్టార్ట్ అయింది, ఇది పల్లవాస్ టైంలో స్టార్ట్ అయింది. సో ఏదైతే నెక్స్ట్ డైనాసిటీస్ వచ్చాయి, ఈవెన్ బాదామి చాళుక్యాస్ అయినా, దాని తర్వాత హొయసలాస్ అయినా, వీళ్ళందరూ కూడా వీళ్ళ స్టైల్ ఏదైతే నగరా స్టైల్ వాటిలో ఎంతో కొంత బ్లెండ్ ఉండి వీళ్ళు కొంచెం మోడిఫికేషన్స్ వచ్చాయి. సో దాని ప్రకారమే నీకు మనం చూసినట్టయితే బాదామి చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో, ఈ బాదామి చాళుక్యాస్ ఎవరు వెస్టర్న్ ఈ కళ్యాణి చాళుక్యాస్ కు ముందు ఉన్న వాళ్ళు, ఈ బాదామి చాళుక్యాస్ కూడాను వీళ్ళిద్దరు బ్లెండ్ ఉండేది. సో అలాగే ఏదైతే ఈ కళ్యాణి చాళుక్యాస్ ఉన్నారో ఈ కళ్యాణి చాళుక్యాస్ గడగ స్టైల్ ఇది కూడా బ్లెండ్ ఆఫ్, ఇట్ ఈస్ ఆల్సో బ్లెండ్ ఆఫ్ ఇదేంటి అనొచ్చు మనం వ్యాసార స్టైల్. ఏదైతే మనకి ఈ బాదామి చాళుక్యాస్ ఉన్నారో వీళ్ళని వ్యాసార స్టైల్ అంటారు. వ్యాసార మీనింగ్ ఏంటంటే లాంగ్ వే టు గో, అంటే అప్పట్లో టెంపుల్స్ అనేవి మనుషులు తిరిగే ప్రాంతంలో కాకుండా కొంచెం దూరంలో కట్టేవారు. అప్పుడు పీపుల్ ఏంటంటే ఇక్కడ నుంచి టెంపుల్ దర్శనానికి వెళ్ళేవారు, అందుకే వ్యాసారా అనేవారు. అంటే వ్యాసార మీనింగ్ అంటే లాంగ్ వే టు గో, ఆ ప్లేస్ కి వెళ్ళి లాంగ్ డిస్టెన్స్ లో కట్టేవాళ్ళు. వీళ్ళు కొంచెం నగరా స్టైల్ కూడా వీళ్ళు ఫాలో అయ్యారు. శిఖరాస్ కానీ ఆ యొక్క మల్టీ శిఖరాస్ కట్టడం కానీ, లేకపోతే ఆ యొక్క ఇంట్రికేటెడ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాల్స్ పైన అవి కట్టడం కానీ బాదామి చాళుక్యాలు వాళ్ళ వ్యాసరా స్టైల్లో మనం చూస్తాం. అలాగే ఇంకోటి అంటే హొయసలాస్ ఉన్నారు. ఈ హొయసలాస్ ఎవరైతే ఉన్నారో ఈ హొయసలాస్ యొక్క స్ట్రక్చర్ ను కూడా వీళ్ళు కాపీ చేయడం అంటే బ్లెండ్ అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే గడగా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో విచ్ ఈస్ బ్లెండ్ ఆఫ్ వ్యాసారా స్టైల్ ఆఫ్ బాదామీస్ అండ్ హొయసలా స్టైల్. సో వీళ్ళిద్దరి యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ బ్లెండ్ చేస్తూ వీళ్ళు గడగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కళ్యాణి చాళుక్యాస్ తీసుకొచ్చారు. సో దీంట్లో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే హొయసలాస్ ఏదైతే ఉందో హొయసలాస్ ని మనం స్టార్ లైక్ స్ట్రక్చర్స్ మనం చూసుకున్నాం. బేలూరులో ఉన్న చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మీరు చూసినట్టయితే
ఆ చెన్నకేశ్వర టెంపుల్ టాప్ వ్యూ అంటే మరి ఇప్పుడు డ్రోన్స్ బాగా టెక్నాలజీ ఉంది కదా, సో అలా టాప్ వ్యూ చూసినట్టయితే టాప్ వ్యూలో అదొక స్టార్ లైక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో టెంపుల్ యొక్క టాప్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. సిమిలర్ గానే మనం కాకతీయాస్ లో కూడా చూసినట్టయితే రామప్ప టెంపుల్ కూడా మనకి ఈ స్టార్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే మాత్రం మనం ఈ హొయసలాస్ నుంచి ఇన్స్పైర్ అని చెప్పొచ్చు. సో హొయసలాస్ ని దీన్నే ఏమంటారంటే స్టిల్లేట్ ప్లాన్ అంటారనమాట. స్టిల్లేట్ ప్లాన్, దాన్ని స్టార్ స్టేప్ స్ట్రక్చర్ కడుతుంటారు. సో ఏదైతే మనకు ఈ యొక్క గడక్ స్టైల్ ఉందో ఈ యొక్క కొన్ని కట్టడాల్లో వేసారా స్టైల్ కూడాను అలాగే హొయసలా స్టైల్ కూడాను మనం వీళ్ళ యొక్క గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో మనం చూడొచ్చు అనమాట. సో అలాగే నీకు ఇక్కడ చూసినట్టయితే కళ్యాణి స్టైల్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఏం చూడొచ్చు అంటే స్టార్ షేప్ ప్లాన్స్ ఉంటాయి, అలాగే మల్టీ షిఖర్స్ ఉంటాయి. మల్టీ షిఖర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే వేసారా స్టైల్ నుంచి మల్టీ షిఖర్స్ అనేది వీళ్ళు తీసుకున్నారనమాట. సో కొన్ని ఫేమస్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు సబ్స్టాండ్ విత్ ఎ ప్రాపర్ ఎగ్జాంపుల్. సో అందుకని మనం కళ్యాణి చాళుక్యాస్ యొక్క కంట్రిబ్యూషన్ టు ఆర్కిటెక్చర్ రాసినప్పుడు వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ని గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాం, విచ్ ఇస్ ఎ బ్లెండ్ ఆఫ్ వేసారా స్టైల్ అండ్ హొయసలా స్టైల్ అని చెప్తాం. అందుకని దీనికి ఉన్న 3 సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏంటంటే స్టార్ షేప్డ్ ప్లాన్స్ ఉంటాయి, అలాగే మల్టీ టైర్డ్ షిఖర్స్ ఉంటాయి, అలాగే ఇంటిగ్రేట్ డిజైన్స్ ఉంటాయి. మండపాస్ ఏవైతే ఉన్నాయో ఆ మండపాట్లో ఆర్నేట్ మండపాస్ ఉంటాయి. అంటే మండపాస్ ఏదైతే కడతారో మండపాస్ అంటే ఇక్కడ ఏమీ కాదు, అక్కడ నృత్య మండప, ఇక్కడ డిఫరెంట్ అంటే టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ యొక్క మెయిన్ డేట్ ఇక్కడ ఉంటుంది చూసారా, మెయిన్ డేట్కి ముందున డిఫరెంట్ మండపాస్ కడతారు. నాట్య మండప, నృత్య మండప, అలాగే మెయిన్ మండపం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అక్కడ యజ్ఞం చేయడానికి, అలాగే నృత్య మండపం అంటే అక్కడ నృత్యాలు గట్రా ప్రాక్టీస్ చేసేవారు. వాటి వల్లే తర్వాత తరంలో మనకి డిఫరెంట్ క్లాసికల్ డాన్స్ ఏదైతే ఉన్నాయో భరతనాట్యం అనో లేకపోతే కూచిపూడను ఇలావన్నీ తరాలుగా రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి టెంపుల్స్ లో వాళ్ళు యొక్క నృత్య మండపాలు డాన్స్ చేస్తూ మన యొక్క తరాలకి మన యొక్క సివిలైజేషన్ యొక్క వాల్యూస్ త్రూ క్లాసికల్ డాన్సెస్ మనకి ఇచ్చారంటే కారణం ఇలాంటి టెంపుల్స్ లో ఉన్న నృత్య మండపాస్ అన్నమాట. సో అలాగే నృత్య మండప, భోగ మండప, అలాగే నీకు యజ్ఞ మండప, ఇలాంటి డిఫరెంట్ మండపాస్ కట్టారు. ఆ మండపాస్ అన్ని ఆర్నేట్ మండపాస్ అంటే వాటిని హైలీ డెకరేట్ చేసేవారు. ఈ 3 అనేవి దేని స్టైల్, ఈ గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అది మనం డిస్కస్ చేస్తాం. సమాజ్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మహాదేవ్ టెంపుల్ ఇటాగి ఆర్ కొప్పల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో కట్టారు. దానికి ఒక ఫేమస్ పేరు అంటే దేవాలయ చక్రవర్తి. చక్రవర్తి అంటే ఈస్ కాల్డ్ ఎంపరర్. చక్రవర్తి అంటే మీనింగ్ ఏంటంటే ఎంపరర్ అనమాట. సో అలాగే మహాదేవ్ టెంపుల్ ఏమన్నారంటే దేవాలయ చక్రవర్తి అంటే ఎంపరర్ అమాంగ్ టెంపుల్స్. సో టెంపుల్స్ లోనే ఇదొక చక్రవర్తి, ఇదొక రారాజు లాంటిది, రాజు కాదు రారాజు లాంటిది, అదే దేవాలయాల్లోనే రారాజు లాంటిది టెంపుల్ అనేసి అంటారు. ఇక మీరు చూసినట్టయితే ఇంట్రిగేట్ డిజైన్స్ ఉంటుంది. ఇదేదో శిఖర్ ఉంది, ఆ శిఖర్తో పాటు మల్టీ శిఖర్స్ ఉంటాయి. మల్టీ శిఖర్స్ తో పాటు వీటిని ఇదొక మండపం అనమాట. అటుపక్క సేమ్ టైంలో అదొక మండపం ఉంటుంది, ఇక్కడ ముందు మండపం ఉంటుంది. సో మండపాలు చూస్తే మండపాలు ఆర్డినేట్ యొక్క మండపం అంటే హైలీ డిజైన్ ఉంటాయి, ఇంటిగ్రేట్ డిజైన్స్ ఉంటాయి. దీంట్లో ప్లెయిన్ గా ఏమీ ఉండదు. సో ఇలాంటి స్ట్రక్చర్ ని మనం ఏమంటామంటే గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళు తెచ్చింది ఏ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దీంతో పాటు ఇది ఎవరు కట్టించారని మనం చెప్పచ్చు. మహాదేవ్ టెంపుల్, మహాదేవ్ అనే కమాండర్ ఆఫ్ ఆర్మీ ఆఫ్ కింగ్ విక్రమాదిత్యపూర్, వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రూలర్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్. దాని యొక్క కమాండ్ ఎవరైతే మహాదేవ్ ఉన్నారో తను కట్టించింది. ఇది వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎవరిది కళ్యాణి చాళుక్యాస్. ఆ తర్వాత ఇంకొక టెంపుల్ కాశీ విశ్వేశ్వర టెంపుల్ ఎక్కడ లొకేట్ అయిందంటే లక్కుండి, అది కూడా గడక్ డిస్ట్రిక్ట్ ఉంది. సో ఈ గడక ఏరియాలో ఏదైతే వచ్చిందో అందుకనే దీన్ని ప్రామినెంట్ గా వీళ్ళు కడ్డలు అనేది గడగ అనే ఏరియా నుంచి మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ పర్టికులర్ టెంపుల్ కున్న ఒక ప్రామినెంట్ ఇదేంటంటే త్రికుట టెంపుల్ అంటారు అనమాట. అంటే దీంట్లో అప్పట్లో మనకి మాక్సిమం 3-4 గాడ్స్ ఒకే టెంపుల్లో పెట్టేవాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే కాశీ విశ్వేశ్వర ఏదైతే లింగా ఉందో అది ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది, అలాగే సూర్యదేవుడి సన్నవరం అది వెస్ట్ సైడ్ ఫేస్ ఉంటుంది. అందుకని దిక్కుట స్టైల్ అని దిక్కుట టెంపుల్ అని అంటారు. ఇది సెకండ్ ఫేమస్ టెంపుల్ ఆఫ్
కళ్యాణి చాళుక్యాస్. వీటితో పాటు కొన్ని అదర్ టెంపుల్స్ ఉన్నాయి, అది మనం చూసుకుని డిస్కస్ చేసినట్టయితే మహాదేవ్ టెంపుల్ మనం చెప్పాం, అలాగే కాశీ విశ్వేశ్వర టెంపుల్ చెప్పాం. మహాదేవ్ టెంపుల్, కాశీ విశ్వేశ్వర టెంపుల్ డిస్కస్ చేసాం. దీంతో పాటు మూడోది ఏముందంటే దొడ్డ బాసప్ప టెంపుల్. ఇది కూడా మనకి ఎక్కడ దొరికిందంటే గడక్ డిస్ట్రిక్ట్ లోనే దొరికింది. సో అందుకని దీన్ని గడక్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్ట్ అంటాం. సో దొడ్డ బాసప్ప టెంపుల్ అట్ గడక్, ఇది కూడా మన గడగ్లోనే దొరికింది, ఇది కూడా మనకి గడగ్లో దొరికింది. ఇది ఎక్కడ దొరికింది అంటే ఇటాకి డిస్ట్రిక్ట్ లో దొరికింది, ఇటాకి అండ్ కొప్పల్ ఆ డిస్ట్రిక్ట్ లో మనకు దొరికింది. ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్. వీటితో పాటు కొన్ని అలగ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి, అదే మల్లికార్జున టెంపుల్ ఇన్ బెల్లారి. ఇది కూడా టిపికల్ గడక్ స్టైల్లోనే మనకి దొరుకుతుందని చెప్పొచ్చు అనమాట. సో ఇలాగే ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ అని ఇవ్వచ్చు. ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాం కదా, మహాదేవ కమాండర్ ఆఫ్ విక్రమాదిత్య 4. ఇవన్నీ వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ టు ద ఆర్కిటెక్చర్. ఇంకా స్కల్ప్చర్ చూసినప్పుడైతే స్కల్ప్చర్ లో మనం చూసినట్టయితే స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కల్ప్చర్స్ చూస్తే చూడండి, ఆ స్కల్ప్చర్స్ ఎలాంటి సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఉన్నది. ఫస్ట్ మనం 3 ఇచ్చాడు కదా, ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్ లో మన ఈచ్ అండ్ ఎవ్రీ యొక్క క్వశ్చన్ మనం డిస్కస్ చేయాలి. వాడు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్కల్ప్చర్ అన్నాడు, ఆర్కిటెక్చర్ అన్నాడు, లిటరేచర్ అని చెప్పేసి అన్నాడు. సో మనం ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తాం. వీళ్ళ ఆర్కిటెక్చర్ ఏమంటాము, గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాం. దాని తర్వాత స్కల్ప్చర్ లోకి వస్తాం. ఈ ఫస్ట్ ఆర్కిటెక్చర్ చేసాం కదా, స్కల్ప్చర్ చూసినట్టయితే ఇప్పుడు సెకండ్ అనేది బి యొక్క ఈ క్వశ్చన్ లో బి పార్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ స్కల్ప్చర్ లోకి వచ్చినప్పుడు అయితే వీళ్ళు స్కల్ప్చర్ లో చూసినట్టయితే వీళ్ళకి కొన్ని సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఆ స్కల్ప్చర్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏంటంటే రియలిస్టిక్ పోస్చర్స్ ఉంటాయి అనమాట. చూసినప్పుడు అది ఎంత కొత్తగా అనిపిస్తుంది అంటే ఇది చాలా నిజానికి దగ్గరగా చెక్కిన వాటి శిల్పాలు అనేవి వీళ్ళ యొక్క స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో స్కల్ప్చర్ లో మనం చూడొచ్చు. అందుకే వాటిని రియలిస్టిక్ పోస్చర్స్ అంటాం. అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఆ పోస్చర్స్ ఉన్నాయో ఆ స్టైల్ ఏదైతే ఉందో వాళ్ళ ఇచ్చే స్థాయి ఏదైతే ఆ శైలి ఉందో ఆ శైలి అనేది నిజానికి చాలా నిజరూపాత్మక దగ్గరగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వాటితో పాటు ఎక్స్ప్రెసివ్ ఫేసెస్ అన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇందుకు ఎగ్జాంపుల్స్ ఏవైతే కళ్యాణి చాళుక్యాస్ టెంపుల్స్ యొక్క దాని నుంచి తీసుకున్నవి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే చెన్నకేశ్వర స్వామి ఉంది, లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు, యాంగ్రీ ఫేస్ ఉంది. సో అక్కడ నీకు చూసినట్టయితే ఆ ఎక్స్ప్రెసివ్ ఫేసెస్ అంటే అక్కడ డేటీ యొక్క ఉగ్ర రూపమా శాంతి రూపమా అది కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో వీళ్ళ యొక్క స్కల్ప్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రియలిస్టిక్ పోస్చర్స్ ఉంటాయి, ఎక్స్ప్రెసివ్ ఫేసెస్ ఉంటాయి, అలాగే ఆర్నమెంట్స్ ఏవైతే ఉందో హైలీ రిఫైన్డ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు తర్వాత తరంలో వచ్చారు కాబట్టి 10 to 12th century టైం కల్లా మనకి ఆల్మోస్ట్ అనేది స్కల్ప్చర్స్ లో ఉన్న హైలీ అనేది పోస్చర్స్ యొక్క టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ లో మనకి హైలీ రిఫైన్డ్ వచ్చిందంటే ఇంకా బాగా డెవలప్ అవడం అనేది స్టార్ట్ అయింది. అందుకని హైలీ ఆర్నమెంటేషన్ అనేది కూడా వీళ్ళు దీంట్లో మనం చూడొచ్చు అనమాట. సో దీన్ని బట్టి దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్స్. అలాగే ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళు ప్యానల్స్ ఏవైతే ఉన్నాయి అంటే టెంపుల్ పైన స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కల్ప్చర్స్ లో మనకి ఎటువంటి యొక్క చూడొచ్చు అంటే వీళ్ళ స్కల్ప్చర్స్ లో రామాయణ, మహాభారత అండ్ పురాణాస్ ఏవైతే ఉన్నాయో ఆ పురాణ స్టోరీస్ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క టెంపుల్స్ యొక్క స్కల్ప్చర్స్ లో మనకి కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ పైన రామాయణ గాథలో జరిగిన స్టోరీస్ అంటే రాముడు వనవాసం, రాముడు పట్టాభిషేకం, రాముడు అక్కడ రాముడు యుద్ధం, ఇవన్నీ స్కల్ప్చర్స్ రూపంలో స్టోరీస్ రూపంలో ఆ టెంపుల్ గోడ పైన మనకి స్కల్ప్చర్స్ లో మనకి డిపిక్ట్ చేసేవారు అన్నమాట. సో స్టోరీస్ ఆఫ్ రామాయణ, మహాభారత అండ్ పురాణాస్ కూడాను వీళ్ళ యొక్క స్కల్ప్చర్స్ లో మనకు కనిపించాయి. అండ్ వాటితో పాటు కొన్ని మైథలాజికల్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైథలాజికల్ యానిమల్స్, ఎలిఫెంట్ యానిమల్స్ లాంటి వాటి యొక్క స్కల్ప్చర్స్ కూడాను వీటిపైన డ్రా చేసి కనిపించారు. సో అందుకని దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దేర్ మైథలాజికల్ స్కల్ప్చర్స్ అన్నమాట. సో మనం చెప్పచ్చు అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు, వాళ్ళ యొక్క స్కల్ప్చర్స్ లో మనకు కనిపించే రియలిస్టిక్ పిక్చర్స్, ఎక్స్ప్రెసివ్ ఫేసెస్ అండ్ రిఫైన్డ్ ఆర్నమెంటేషన్. సో వీటితో పాటుగా వాళ్ళ యొక్క స్కల్ప్చర్స్ లో మనకి టెంపుల్ గోడలపై మనం ఎలాంటి స్టోరీస్ కనిపించామంటే రామాయణ, మహాభారత అండ్ పురాణాస్ లో జరిగిన ఈవెంట్స్ కూడా వాళ్ళు చూపించారు. అలాగే మైథలాజికల్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్కల్ప్చర్ యొక్క ఈ స్కల్ప్చర్స్ లో వాటిని కూడా డిపిక్ట్ చేసేవారు అనమాట. దీస్ ఆర్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యాస్, లేటర్ వెస్టర్న్ చాళుక్యాస్ ఆర్ కళ్యాణి చాళుక్యాస్
ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్కల్ప్చర్. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసినప్పుడైతే లిటరేచర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాడు 3 అడిగారు కదా, ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసాం, స్కల్ప్చర్ డిస్కస్ చేసాం, దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ లిటరేచర్. వీళ్ళు ఏ టైంలో మనకున్నారు, 10th to 12th సెంచరీలో వీళ్ళు రూల్ చేశారు. ఆ టైంకి వీళ్ళ యొక్క రూల్ ఏమనేవారంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్, ఏ లిటరేచర్ కా చెప్పచ్చు మనం, గోల్డెన్ ఏజ్ ఆఫ్ కన్నడ అండ్ సాంస్క్రిట్. గోల్డెన్ ఏజ్ ఆఫ్ కన్నడ అండ్ సాంస్క్రిట్ అని మనం చెప్పచ్చు అనమాట. ఎందుకు గోల్డెన్ ఏజ్ ఆఫ్ కన్నడ అండ్ సాంస్క్రిట్ అంటే వాళ్ళ టైం పీరియడే మనకు చెప్తుంది. వాళ్ళ టైం పీరియడ్ ఏంటి, 10th to 12th సెంచరీ. ఈ 10th to 12th సెంచరీలో కర్ణాటకలో ఫేమస్ గా స్టార్ట్ అయిన మూమెంట్ ఏమైనా మనకు ఐడియా ఉందంటే అది ఫేమస్ అని చెప్పొచ్చు అంటే వీరశైవ ట్రెడిషన్. ఈ వీరశైవ ట్రెడిషన్ అనేది వాళ్ళ టైంలో మనకి స్టార్ట్ అయింది. సో ఈ వీరశైవ ట్రెడిషన్ ఏదైతే ఉందో ఈ వీరశైవ ట్రెడిషన్ వల్ల మనకి కన్నడ లిటరేచర్ అనేది బాగా పాపులర్ అయిందనమాట. కన్నడ లిటరేచర్ అనేది బాగా పాపులర్ అయింది. ఎందుకు అంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో బసవన్న అలాగే అక్క మహాదేవి ఎవరైతే ఉన్నారో ఈ బసవన్న మనకు ఆల్రెడీ తెలుసు, హీ వాజ్ ద వన్ హూ స్టార్టెడ్ వీరశైవ ట్రెడిషన్. సో వీళ్ళ టైంలో అంటే కళ్యాణి చాళుక్య రూలర్ టైంలో మనకి వీరశైవ ట్రెడిషన్ 10th to 12th ఉండడం వల్ల అది కన్నడ లిటరేచర్ కి హెల్ప్ అయింది, కన్నడ లిటరేచర్ డెవలప్ అని హెల్ప్ అయింది. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఏంటంటే బసవన్న అండ్ అక్క మహాదేవి వీళ్ళు రాసిన వాటిని ఏమంటారంటే వచనాస్ అంటారు. సో త్రూ దిస్ వచనాస్ వాళ్ళ యొక్క కన్నడ లిటరేచర్ వాళ్ళు ప్రాపగేట్ చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ది ఫేమస్ ఏంటంటే కన్నడ లిటరేచర్ మనం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ డిస్కసింగ్ అబౌట్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ కన్నడ అండ్ సాంస్క్రిట్ అన్నాం. దాంట్లో మనం ఫస్ట్ చెప్పుకునేది కన్నడలో మనం చెప్పుకుంది ఏంటంటే బసవన్న అండ్ లక్ మహాదేవి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతుందో వచనాస్ ఏవైతే ఉన్నాయో ఆ వచనాస్ ద్వారా మనకి కన్నడ లిటరేచర్ అనేది ఉంది. ఇంకా కన్నడ లిటరేచర్ కొన్న సెకండ్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే మనం వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే రన్న అంటారు, ఇతన్ని రన్న అంటారు, హీఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ది వన్ ఆఫ్ ది త్రీ జమ్స్ ఆఫ్ కన్నడ లిటరేచర్. కన్నడ లిటరేచర్ ఇంకా అదర్ 3 జమ్స్ ఎవరు మనకి అంటే ఫేమస్ గా మనకు తెలుసు పంపకవిని ఆది కవి ఆఫ్ కన్నడ అంటారు. పంపకవి ఇంకోటి పొన్న కవి. వీళ్ళిద్దరితో పాటు రన్నని వీళ్ళు ముగ్గురిని కలిపి మనం 3 జమ్స్ ఆఫ్ కన్నడ లిటరేచర్ అంటాం. సో దాంట్లో రన్న రాసిన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది వీళ్ళ టైంలోనే జరిగింది. అతను రాసిన ఫేమస్ ఏదైతే ఉందంటే రన్న ఫస్ట్ మనం అతను ఫస్ట్ టైం చెప్పుకున్నాం. మనకి ఎవరైతే వీరశైవ ట్రెడిషన్ ఉందో వాళ్ళు రాసిన మరి ఇదంతా దేని డిస్కస్ చేస్తానంటే కన్నడ లిటరేచర్ గురించి డిస్కస్ చేస్తాను. ఏంటి కన్నడ లిటరేచర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్ టు ద లిటరేచర్. దాంట్లో కన్నడ లిటరేచర్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో వీరశైవాస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మనకి బసవన్న అక్క మహాదేవి రాసిన వచనాస్ అదొకటి. అండ్ అలాగే రన్నాని ఏమంటామంటే మనం వన్ ఆఫ్ ది 3 జమ్స్ ఆఫ్ కన్నడ లిటరేచర్. అతను రాసిన వన్ ఆఫ్ ది ఫేమస్ ఏంటంటే గద యుద్ధ. మనకి గద యుద్ధ అంటే మనకి మహాభారతం ఐడియా ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. గద యుద్ధ దేని గురించి అంటే ఇట్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గదతో ఇద్దరు మహాభారతంలో ఇద్దరు ప్రామినెంట్ పర్సన్స్ గద యుద్ధం చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే భీమ అండ్ దుర్యోధన. ఇది మనకు చెప్పాలంటే ఆల్రెడీ మనకి ఏదైతే ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం జరిగిందో ఈ కురుక్షేత్ర యుద్ధం అంతంకొచ్చే టైంకి దుర్యోధనుడు అనేవాడు సముద్రం అందంలో దాగుండిపోతాడు. అప్పుడు సముద్ర బంధంలో దాగి ఉన్న ఈ దుర్యోధనుడికి ఖచ్చితంగా యుద్ధం కొట్టాలంటే తన గద యుద్ధంలో దాన్ని కొట్టాలి. దాని గద యుద్ధంలో పాండవుల్లో ఆరితేరిన వారు ఎవరు, భీముడు. సో భీముడుకును దుర్యోధనుడికి మధ్యన ఈ సంఘర్షణ ఏదైతే ఉన్నదో దాన్ని చాలా చక్కగా రాసి కన్నడ లిటరేచర్ కి హైలీ కంట్రిబ్యూట్ చేసింది రన్న. సో ఆ విధంగా అతను రాసిన ఫేమస్ లిటరేచర్ ఏమైతే ఉందో దాన్ని గద యుద్ధ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ రన్న డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే నాగవర్మ 3. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్స్. సో నాగవర్మ 3, ఈ నాగవర్మ 3 రాసిన కావ్య వలోకన. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది కంట్రిబ్యూషన్స్ అనమాట. ఈ కావ్య అవలోకన ఏదైతే ఉందో దీన్నే ఇంకోటి ఏదైతే రాశారంటే కర్ణాటక భాషా భూషణం.
సో ఈ కర్ణాటక ఈ భాషా భూషణం ఏదైతే ఉందో మనకు తెలిసిపోతుంది, ఈ పదంలోనే మనకు తెలిసింది భాషా భూషణం. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ గ్రామర్ బుక్ టు ద కన్నడ లిటరేచర్. చూసారు, అప్పట్లో వీళ్ళు ఈ కన్నడ గ్రామర్ బుక్ రాయడం వల్లే కన్నడ అనేది వన్ ఆఫ్ ది క్లాసికల్ లాంగ్వేజ్ గా డెవలప్ అయింది. సో దీస్ ఆర్ ది సంథింగ్ ప్రామినెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్, ఎస్పెషల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్నడ లిటరేచర్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు చూసినట్లయితే సాంస్క్రిట్. సో అన్నాం కదా, ద కళ్యాణి చాళుక్యాస్ పీరియడ్ ఇస్ ఏ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ కన్నడ లిటరేచర్ అండ్ సాంస్క్రిట్ లిటరేచర్. సో ఇక్కడ సాంస్క్రిట్కి వచ్చినప్పుడు కల్లా మనకు అప్పుడు చూసినట్టయితే ఫేమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బిల్హానా రాసిన విక్రమాంక దేవ చరిత్ర. ఇది మనకి ఎప్పుడైతే చాలా ఆబ్జెక్టివ్ బిట్ లో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. బిల్హానా రాసిన విక్రమాంక దేవ చరిత్ర. విక్రమాంక దేవ చరిత్ర అంటే ఏమీ కాదు, ఎవరైతే ఈ విక్రమాదిత్య 4 ఉన్నారో, చెప్పుకున్నాం కదా విక్రమాదిత్య 4 ఎవరు, కళ్యాణి చాళుక్య రూలర్స్ లో వన్ ఆఫ్ ది లాస్ట్ రూలర్స్ లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రూలర్. ఇతని యొక్క స్టోరీస్ గురించి, ఇతని యొక్క కాంక్వెస్ట్ గురించి, ఇతని యొక్క విస్తరణ, ఇతని రాజ్య పరిపాలన, అతని యొక్క రాజ్య విస్తరణ దాని గురించి మెన్షన్ చేసిందే విక్రమాంక దేవ చరిత్ర. అది ఎవరు రాశారంటే బిల్హానా ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇది కూడా వీళ్ళ టైంలోనే జరిగింది. అలాగే సోమేశ్వరాత్రి, ఇతను కూడా వాళ్ళ రూలర్స్ కూడాను దే ఆర్ ఆల్సో నాట్ జస్ట్ రూలర్స్, దే ఆర్ ఆల్సో పోయిట్స్ అన్నమాట. వాళ్ళు కూడా సాంస్క్రిట్ లో రాశారు. సో సోమేశ్వరాత్రి రాసిన మన సొల్లాస. సో దీస్ ఆర్ ది ప్రామినెంట్ బుక్స్ డ్యూరింగ్ ద కళ్యాణి చాళుక్య పీరియడ్. అలాగే ఇంకో ఫేమస్ బుక్ ఇప్పటికీ తెలుసు, లా ఆఫ్ జస్టిస్ గురించి మాట్లాడాలంటే మితాక్షర గురించి మాట్లాడతాం. అది రాసింది ఎవరంటే విజ్ఞానేశ్వరుడు. సో విజ్ఞానేశ్వర్ రాసిన మితాక్షర, ఇది కూడా కళ్యాణి చాళుక్య పీరియడ్ లో జరిగింది. సో దీస్ ఆర్ ది వెరీ ప్రామినెంట్ బుక్స్ అన్నమాట. ఇప్పటికీ ఈ బుక్స్ యొక్క లెగసీ అనేది ఇప్పటికీ మనం చదువుతూ ఉంటాం. సో ఈ విధంగా కన్నడ లిటరేచర్ కి అలాగే సాంస్క్రిట్ లిటరేచర్ కి వీళ్ళు ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ their contribution to literature and their contribution to sculpture and also their contribution to the ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ టఫెస్ట్ క్వశ్చన్ గాయస్. ఎందుకంటే కళ్యాణి చాళుక్యాస్ అనే వాళ్ళు కర్ణాటక స్టేట్ పిఎస్సి ఖచ్చితంగా ఇంపార్టెంట్, కానీ ఆంధ్ర స్టేట్ పిఎస్సి ఇది ఒక బౌన్సర్ లాంటిది, ఖచ్చితంగా ఇది షాక్ లాంటిది. ఎందుకంటే వాళ్ళ గురించి మనం చాలా తక్కువ చదువుతాం, వాళ్ళ రూలర్స్ గురించి తెలియడమే మన యొక్క ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది చాలా టఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది కంపారిటివ్లీ, అంటే వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఉంది కాదనం, కానీ కంపారిటివ్ దీస్ రూలర్స్ అండ్ మౌర్యాస్, శాతవాహనాస్, గుప్తాస్, హర్షాస్, బాదామి, చాళుక్యాస్, పల్లవాస్, వీళ్ళంతా సిగ్నిఫికెంట్ గా స్టాండర్డ్ బుక్స్ లో కవర్ అవ్వలేదు. బట్ ఇది బౌన్సర్ లాంటిది. అందుకే అన్నాను 100% మేబీ యొక్క వీళ్ళు మేబీ 100% మ్యాక్సిమం ఎవరైతే మొన్న రాశారో గ్రూప్ ఆల్రెడీ స్కిప్ చేసి ఉంటారు. 2B క్వశ్చన్ ఏదైతే అడిగిందో దాన్ని ఖచ్చితంగా రాసి ఉంటారు. సో ఇప్పుడు మనం ఇంకోసారి దీని గురించి మార్క్ క్వశ్చన్ అట్టుగా మోడల్ ఆన్సర్ రాసినట్టయితే ఈ మోడల్ ఆన్సర్ లో మనం ఏం రాయొచ్చు? మోడల్ ఆన్సర్ మనకి ఇంట్రో, బాడీ, అలాగే కంక్లూజన్ ఉంటుంది చూసారా. సో ఇంట్రో, బాడీ, కంక్లూజన్ మనకు వచ్చినట్టయితే ఆ ఇంట్రో, బాడీ, కంక్లూజన్ లో ఇంట్రడక్షన్ మనం ఏం చెప్పొచ్చు అనుకుంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కళ్యాణి చాళుక్యాస్ ని వీళ్ళని ఏమంటారంటే లేటర్ వెస్టర్న్ చాళుక్యాస్ అంటాం. అలాగే వీళ్ళు ఏదైతే ఉందో దే ఆర్ ప్రామినెంట్ డైనస్టీ ఇన్ ద మిడ్ 10th century to 12th century. అండ్ ఎక్కడ వీళ్ళు క్యాపిటల్ కళ్యాణి ఇస్ దర్ క్యాపిటల్ అండ్ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు ద స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ అని మనం చెప్పొచ్చు. సో ఇంట్రడక్షన్ రాయాలనుకుంటే కళ్యాణి చాళుక్యాస్, ఆల్సో known as later western Chalukyas, established a prominent dynasty in the mid 10th century with Kalyani as their capital, made significant contribution to the culture, ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ అనేసి వీళ్ళ యొక్క కంటెక్స్చువల్ ఇంట్రడక్షన్ మనం ఇవ్వచ్చు. అండ్ బాడీ పార్ట్కి వచ్చినప్పుడు అయితే మాత్రం మనం డిఫరెంట్ గా ఆర్కిటెక్చర్ మనం రాయాలి. ఇప్పుడు చెప్పిన గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కానీ, మహాదేవ్ టెంపుల్ కానీ, కాశీ విశ్వేశ్వర టెంపుల్ కానీ, వాటి గురించి మనం మెన్షన్ చేయాలి. ఈ గడక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్ వేసారా స్టైల్ ఆఫ్ బాదామీస్,
ఆల్సో హొయసలా స్టైల్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. అండ్ వాళ్ళతో పాటు వీళ్ళకి స్కల్ప్చర్ ఏదైతే ఉందో ఈ స్కల్ప్చర్ లో ఉన్న సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో రియలిస్టిక్ పోస్చర్స్ అని, ఎక్స్ప్రెసివ్ ఫేసెస్ అని, అలాగే నీకు రిఫైన్ ఆర్నమెంటేషన్ అని, దాని గురించి వాళ్ళ యొక్క ప్యానల్స్ లో రామాయణ మహాభారత పురాణ స్టోరీస్ మెన్షన్ చేశారని అది మెన్షన్ చేస్తూ, అలాగే లిటరేచర్ పీరియడ్ వచ్చినప్పటికల్లా లిటరేచర్ లో మనకి చెప్పాలంటే కన్నడ లిటరేచర్ ఏ విధంగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారో మనం చెప్పుకున్నాం కదా, వాటికి ఎగ్జాంపుల్స్ తో సహా మనం మెన్షన్ చేయాలి. అలాగే సాంస్క్రిట్ లో కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమైంది మెన్షన్ చేసి కంక్లూజన్ కూడా వాళ్ళ లెగసీ ఏదైతే ఉందో దట్ హెల్ప్ టు డెవలప్ డెవలప్ ద కన్నడ లిటరేచర్ యాజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఆల్సో. అలాగే వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దేర్ ఆర్కిటెక్చరల్ ప్రోవస్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ది లేటర్ ద్రవిడియన్ స్టైల్. దాన్ని ఇంకో ఫేమస్ పదం ఏమంటే కర్ణాటక ద్రవిడియన్ స్టైల్ అంటారు దాన్ని. సో కంక్లూజన్ ఈ పద ఇలాంటి కీవర్డ్స్ మెన్షన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో రిమెంబర్ గైస్, ఇక్కడ చెప్పాలంటే వాళ్ళ ఆర్కిటెక్చర్ వల్ల కర్ణాటక ద్రవిడియన్ స్టైల్ అనేది హెల్ప్ అయింది డెవలప్ అవ్వడానికి. అలాగే వాళ్ళకి లిటరేచర్ ద్వారా కన్నడ అనేది డెవలప్ అయింది. ఇట్ హాస్ బికమ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్ రాసి మనం దీన్ని ఎండ్ చేస్తే ఇట్ వుడ్ బి ఏ బెస్ట్ ఆన్సర్, ఒక గుడ్ ఆన్సర్ గా కనిపిస్తుంది. ఇట్ విల్ క్రియేట్ ఎ గ్రేటర్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్. రాయడానికి ఖచ్చితంగా వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇచ్చిన పాయింట్ మనం సబ్స్టాండ్ చేయాలి. అంటే ఆర్కిటెక్చర్ రాయాలి సపరేట్ గా, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్, స్కల్ప్చర్ దానికి కొన్ని ఎగ్జాంపుల్, లిటరేచర్ దాని ఎగ్జాంపుల్స్, అలాగే కంక్లూజన్ లో దాని వల్ల ఏ విధంగా కన్నడ లిటరేచర్ డెవలప్ అయింది, అలాగే ఆర్కిటెక్చర్ వల్ల వాళ్ళది ఏం జరిగింది, వీళ్ళ ఆర్కిటెక్చర్ వల్ల కన్నడ ద్రవిడియన్ స్టైల్ అనేది డెవలప్ అయింది అని చెప్పేసి మనం రాయొచ్చు అనమాట. దిస్ ఈస్ ఈ క్వశ్చన్ కి మనం డిస్కస్ చేసింది. దిస్ ఇస్ ఫర్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ దిస్.